Bananas can be frozen with yogurt. అరటిపండ్లను పెరుగుతో ఫ్రీజ్ చేయవచ్చు. This is a good way to avoid waste. ఇది వృధాను నివారించడానికి మంచి మార్గం. This can also help with dieting. ఇది డైట్లో కూడా సహాయపడుతుంది. You can make banana yogurt popsicles. మీరు అరటిపండు పెరుగు ఐస్ పాప్స్ తయారు చేయవచ్చు. Mash 2 ripe bananas. 2 పండిన అరటిపండ్లను ముద్దగా చేయండి. Mix the bananas with 1 cup of yogurt. అరటిపండ్లను 1 కప్పు పెరుగుతో కలపండి. You can add cinnamon if you like. మీకు ఇష్టమైతే దాల్చిన చెక్క కలపవచ్చు. Pour the mixture into small cups. మిశ్రమాన్ని చిన్న కప్పుల్లో పోయండి. Freeze the cups for several hours. కప్పులను కొన్ని గంటల పాటు ఫ్రీజ్ చేయండి. You can also make frozen banana bites. మీరు ఫ్రోజన్ అరటిపండు ముక్కలు కూడా తయారు చేయవచ్చు. Slice the bananas into small pieces. అరటిపండ్లను చిన్న ముక్కలుగా కోయండి. Cover the pieces with yogurt. ముక్కలను పెరుగుతో కప్పండి. Freeze them on a tray. వాటిని ఒక ట్రే పై ఫ్రీజ్ చేయండి. You can eat a few pieces at a time. ఒకసారి కొన్ని ముక్కలు తినవచ్చు. You can make banana yogurt ice cream. మీరు అరటిపండు పెరుగు ఐస్ క్రీం తయారు చేయవచ్చు. Freeze banana chunks first. ముందుగా అరటిపండు ముక్కలను ఫ్రీజ్ చేయండి. Blend them with yogurt. వాటిని పెరుగుతో బ్లెండ్ చేయండి. The result tastes like ice cream. ఫలితం ఐస్ క్రీం లాగా ఉంటుంది. Greek yogurt contains more protein. గ్రీక్ పెరుగులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. Protein helps you feel full. ప్రోటీన్ మీకు నిండుగా అనిపించడానికి సహాయపడుతుంది. Do not add sugar if you are dieting. మీరు డైట్లో ఉంటే చక్కెర కలపవద్దు. A medium banana has about 100 calories. ఒక మధ్యస్థ అరటిపండులో సుమారు 100 కేలరీలు ఉంటాయి. Freezing bananas does not add calories. అరటిపండ్లను ఫ్రీజ్ చేయడం వల్ల కేలరీలు పెరగవు. It only helps preserve them for later. ఇది వాటిని తరువాత కోసం భద్రపరచడానికి మాత్రమే సహాయపడుతుంది.